నిజంగా చాలా చాలా సంతోషకరంగా ఉందండి. ఎందుకంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి అందరికీ అంటే ఇష్టమైన మనుషులంటే చాలా తక్కువ మంది ఉంటారు. ప్రపంచం వ్యాప్తంగా కాదు, ఎక్కడికి వెళ్ళినా ఒక ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చిరంజీవి గారి గురించి అలా ఫీల్ అవుతారు. వారి నుంచి చాలా 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 నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు. వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆయనతో కలిసి పనిచేశానండి. నేను 2 సినిమాల్లో పనిచేశాను. అది చాలా చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. అది ఒకటి శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చేశాను. అలాగే 150 సినిమా కూడా నేను దానిలో కూడా చేశాను, వి వినాయక్ గారిది. సో అందులో చేసేటప్పుడు ఆయన మాట్లాడే తీరు గాని, వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది పడుతున్నారు ఆర్టిస్ట్ అంటే వాళ్ళకి కోఆపరేట్ చేసే పద్ధతి కానీ చూసినప్పుడు డౌన్ టు ఎర్త్ అండి ఆయన. అసలు ఒక చిన్న సామాన్యమైన వ్యక్తిగా వచ్చి మద్రాస్ లో చాలా కష్టాలు పడి ఈ రోజున ఒక ఆరాధ్య దైవం అయిపోయారు. ఇప్పుడు మనం ఎలా అయితే ఉత్సవాలు చూసుకుంటామో దేవీ దేవతలకి, అలాగే ఈయన కూడా ఒక దేవుడు, తెర మీద దేవుడుగా ఎంతో మంది కోట్ల మంది అభిమానులు సంపాదించుకున్నారు. ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకుంటారు, ప్రతి ఇంట్లో కేక్ కట్ చేస్తున్నారు, ప్రతి ఇంట్లో పూజలు చేస్తారు, ప్రతి ఇంట్లో అన్నదానాలు చేస్తున్నారు, రక్తదానాలు చేస్తున్నారు. అంటే ఇంతకన్నా అభిమానం ఎవరికి ఉంటుందండి? అది నేను ఎవరైతే చాలా ఇబ్బంది పడి ఇతనే ఆర్టిస్ట్ అన్న వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు మెగాస్టార్ గారు ఒక రోల్ మోడల్ గా ఎదిగి ఇంట్లోంచి చాలా మందిని తయారు చేసి వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నారో మనకు తెలుసు. దానికి మూలం ఎవరు అంటే మెగాస్టార్ గారు. మెగాస్టార్ అనే ఒక మెగా పవర్ తో ఆయన అక్కడ స్టార్ట్ అయితేనే ఇంతమంది ఈ రోజు వచ్చారు మన ఇండస్ట్రీకి హీరోలు. కాబట్టి ఆయనదే క్రెడిట్ అంటాను నేను, టోటల్ క్రెడిట్. సో ఇంకొకటి ఏంటంటే వారితో నేను శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చేసేటప్పుడు డాన్స్ లో నీ పేరేందబ్బయ్యా అని ఆయన అడిగేది ఉంటుంది. డాన్స్ లో ఉంటుంది, బట్ ఎడిటింగ్ లో తెలుస్తుంది. బట్ ఈ డైలాగ్ ఉంటుంది, మీ అందరికీ తెలుసు. ఆ డైలాగ్ నేను చెప్పేటప్పుడు నేను మెగాస్టార్ గారిని ఇట్లా కళ్ళతో ఇలా ఎదురుగా చూసేటప్పుడు కళ్ళల్లో కళ్ళు పెడితే ఆయన కళ్ళల్లో చూడలేమండి, చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. అయితే నేను ఆ పేరేంటబ్బాయి అని ఇలా చెయ్యిలో పెట్టి బుగ్గ మీద ఇట్లా గిల్లి చెప్పాలి. అది నేను చెయ్యాలి అనుకునేటప్పుడు నేను ఆయన చూసి అలా ఉండిపోతున్నాను అంతే. ఆయన అసలు నేను ఏం చెప్పట్లేదు. చెప్పకపోతే చాలా టేకులు, 16 టేకులు ఫస్ట్ టైం నా లైఫ్ లో తీసుకున్నాను. మెగాస్టార్ గారి సినిమాలోనే అట్లా అయింది. ఆయన్ని చూసి నేను అడ్మైర్ అలా ఉండిపోయాను అనమాట. నేను చెయ్యట్లేదు షూట్. అయితే అప్పుడు ఇంకా మాస్టర్ పిలిచి, డాన్స్ మాస్టర్ రాజు గారు, లేదు నువ్వు చేయలేవమ్మా పక్కకి వెళ్ళిపో అని చెప్పేసి అంటే మెగాస్టార్ గారు నన్ను పిలిచి, ఇదిగో నేను మనిషినే, ఇదిగో నా మేకప్ పోతే మళ్ళీ వేసుకుంటాను, నువ్వు మేకప్ పోతున్నాను ఏదో బొగ్గెట్లా గిల్లకుండా ఏం కాదు, నువ్వు చేయగలవు, ఎంఐ చేసేస్తుంది, చేసేస్తావు అని చెప్పి నన్ను బాగా మోటివేట్ చేసి ఆ లాస్ట్ షాట్ అప్పుడే ఆయన చెప్పినాక ధైర్యంగా ఆయన బుగ్గని ఇట్లా గిల్లి ఇట్లా చేస్తే ఆ షాట్ అవుతుంది. అంటే నేను భయపడిపోయాను, నన్ను తీసేద్దాం అన్న టైంలో ఆయన డాన్స్ మాస్టర్ చెప్పి నాతో చేయించారు, ఎంఐ చేస్తుంది బాగా నేను చేపిస్తాను చెప్పి. ఆ తర్వాత మేము అందరం డాన్స్ చేసాము. మొత్తం అంతా చాలా చాలా ఫన్నీ మూమెంట్స్. ఇప్పుడు ఎక్కడ కనిపించిన మా అసోసియేషన్ లో మేము ఒకసారి మీటింగ్ వచ్చారు ఆయన, నేను షూటింగ్ చేశాను సీరియల్ ఎంగల్ని, ఇక్కడికి వెళ్ళి వచ్చామమ్మా షూటింగ్ లో ఉన్నావా అన్నాడు. అన్ని చాలా చాలా చక్కగా మాట్లాడతారండి, ఎక్కడ కనబడిన పేరు పెట్టి మళ్ళీ. అంటే ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగుండటం అనేది లెజెండరీ యాక్టర్ మెగాస్టార్ చూసి నేర్చుకోవాలంటారా? ఎస్ 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 ఇది మాత్రం నిజం అండి. చాలా మంది ఉన్నారు అలాంటి నటుడు. అందులో మనం ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆయన పాట, ఆయన మాట, ఆయన బాట ఏదైనా సరే సూపర్. అంతే ఏంటంటే ఆయనని చూస్తే మనకి ఒక శిఖర ఆగ్రంలా కనిపిస్తారు. ఆయనని నాకు చాలా ఇష్టం అండి. ఆయన పర్సనల్ గా నేను ఆయన డాన్స్ కి, ఆయన పాటలకి అన్నిటికీ నేను రెగ్యులర్ గా నేను పాడుతూ ఉంటాను. అన్ని పాటలు వారి గురించి నేను ఆయన ఎప్పుడు కనిపించినా సరే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. మెగాస్టార్ గారిని చూస్తే ఒక ఫీల్ వస్తుందండి, మన ఇంట్లో పర్సన్, మన మనిషి అన్నట్టుగా. అందరికి అదే ఉంటుంది. ఆయన ఎంత ఎదిగినా ఇంకా ఒదిగే ఉన్నారు, ఒదిగే ఉంటారు, అందరికి నేర్పిస్తుంటారు. ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ చెక్ మెగా నుంచే వెళ్తుంది. ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి కళ్యాణి గారు, మెగాస్టార్ గారి విషయంలో మీకు ఎంతటి అభిమానం ఉందో చాలా సార్లు ప్రూవ్ అయింది. ఏదన్నా చిన్న చిన్న విషయాల్లో మెగాస్టార్ చిరంజీవిని కానీ ఆయన ఫ్యామిలీని కానీ ఎవరన్నా టార్గెట్ చేసినా ఫస్ట్ రియాక్ట్ అయ్యే వాళ్ళలో మీరు మొట్టమొదటిగా ఉంటారు. మీకు ఇంత అభిమానం ఉండడానికి గల ప్రధాన కారణం ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగాము. అంతేకాకుండా అది ఎందుకు వస్తుంది అభిమానం అంటే, ఒక హీరో పైన అభిమానాలు అలా పెరిగిపోతాయండి కొంతమంది పైన. అది చిన్నప్పటి నుంచి ఆయన అంటే ఇష్టం. ఎందుకంటే ఆయన డౌన్ టు ఎర్త్ వచ్చారని చెప్పడం గానీ, ఆయన మాట్లాడే పద్ధతి గానీ, ఆయన సినిమా తీసుకుని సెలెక్ట్ చేసుకునే పద్ధతి గానీ, ఆయన సినిమాలో నాకు ఆపద్ బాంధవుడు ఇలాంటి సినిమాలు చూస్తే అసలు మనం లలిత ప్రియ కమల సాంగ్ అయితే నా ఫేవరెట్ సాంగ్. ఇలా చాలా ఉన్నాయి. ప్రతి సాంగ్ నాకు ఇష్టం. జానకమ్మ గారు పాడిన ప్రతి పాట చిరంజీవి గారికి, అవన్నీ నేను ప్రాక్టీస్ చేసి పాడుతూ ఉంటాను. సో నాకు ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం, కొంతమందిని అడ్మైర్ చేస్తాం అట్లా.
అలా ఇష్టం అంతే. ఆయన సేవాభావం చూసాక ఇంకా ఇదైపోయారు. అందుకే ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఎవరైనా మాట్లాడి ఎక్కడ ఎవరైనా కూడా నేను ఆయన్ని మాత్రం అంటే ఆ ఫ్యామిలీని అన్నా ఒప్పుకోను, ఆయన అంటే అసలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు ఎందుకో ఒక బ్లడ్ లోనే ఫీల్ ఉంది ఆయన అంటే ఇష్టం. మరి ఇంత బాగా ప్రేమించే అభిమానించే మెగాస్టార్ కి బర్త్డే విషెస్ చెప్తారా మీరు? మన ప్రేక్షకుల కోసం మీరు చెప్పండి మన ఛానల్ ద్వారా. నేను ఇంతగా అభిమానించే మనందరి ఇష్టమైన హీరో అంటే ఎవర్ గ్రీన్ హీరో మా మెగాస్టార్ చిరంజీవి గారు ఎప్పుడు చల్లగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ శ్రీరాముడి దయ వల్ల, ఆ అమ్మవారి దయ వల్ల వారికి ఇంకా మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్ని ఇచ్చి సకల భోగాలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా ఇస్తే ఇంకా అందరికి పంచి పెడతారు. కాబట్టి రక్తదానం చేసే ఒక మహా నేత, అటువంటి మహానుభావుడు బాగుండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు లాంగ్ లివ్ ఎప్పుడు చల్లగా ఉండాలని మాత్రం నా మనస్ఫూర్తిగా నా అభిమానం. మిగిలిన అభిమానులు అందరి అభిమానం కూడా నేనే తీసుకొని చెప్తున్నాను అన్నట్టుగా ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. నా ఇష్ట దైవం అమ్మవారు శ్రీరాముడు ఆయన ఎల్లప్పుడూ కాపాడాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఈ రోజు లలిత శాస్త్ర పారాయణంలో ఉన్నాను. ఆ అమ్మవారిని కూడా నేను కోరుకుంటున్నాను. వారి జన్మదినం చల్లగా ఉండాలి, బాగుండాలి, వారి ఫ్యామిలీ అంతా బాగుండాలి, సకల సౌభాగ్యాలు వారికి కలగాలని కోరుకుంటున్నానండి. ఇంకా ఇంకా మంచి సినిమాలు అందరికి అందించాలని. ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా కామెడీ సినిమా ఫుల్ గా చంటపైలాంటి చేయాలని కోరుకుంటాను. తొందరలో అది చూడాలని కోరుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా. మళ్ళీ తొందరలో వెళ్ళి నేను ఇవన్నీ కూడా మళ్ళీ ఆయనకి విషయం ఎలా తెలియజేసా ఈ పాటికి అందరూ చెప్తుంటారు, అందులో నేను ఒకదాన్ని. బట్ నేను కూడా ఆయనకి ఒక పెద్ద ఫ్యాన్ అని మాత్రం ఆయనకి తెలుసు, ఇంకా తెలియాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు, విషెస్ తెలియజేసినందుకు. కరాటే కళ్యాణి గారు ధన్యవాదాలండి. రైట్, కళ్యాణి గారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అసలు చిరంజీవి గారికి విషెస్ చెప్పడం నా యొక్క అదృష్టంగా ఫీల్ అవుతున్నా అని చెప్పి యాక్టర్ కరాటే కళ్యాణి గారు చెప్తున్నారు. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు కాళీ చరణ్ గారు, డైరెక్టర్ అండ్ యాక్టర్. ఆయన కూడా మెగా అభిమాని చిరంజీవి గారు అంటే ఆయన